హాయ్ ఫ్రెండ్స్, మన సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మన భయాలను ఎలా అధిగమించవచ్చో ఈరోజు తెలుసుకుందాం. పరమాత్మ అనేది ఒక ప్రాచీన పదం. అది మన సబ్కాన్షియస్ మైండ్ మనసుకున్న శక్తి. మన సబ్కాన్షియస్ మైండ్ అద్భుతాలను మనం తెలుసుకోవాలి. అవి ఎలా పనిచేస్తాయో గ్రహించాలి. వాటిని ఇవాళే ఆచరణలో పెడదాం. మన సబ్కాన్షియస్ మైండ్ ప్రతిక్రియను చూపిస్తుంది. మనల్ని అన్ని భయాలలోంచి విముక్తిని చేస్తుంది. నేను పరమాత్మని వేడుకున్నాను, నా కోరికను ఆయన విన్నాడు, నా భయాలన్నింటి నుంచి నన్ను విముక్తుడిని చేశాడు. భయం నుంచి విముక్తి పొందడానికి అనుసరించవలసిన పద్ధతులు. మనం ఏ పని చేయడానికి భయపడతామో ఆ పనే చేయాలి. భయం తాలూకా మరణం తథ్యం. సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకంతో మనతో నేను ఈ భయాన్ని జయించగలను అనగలిగినప్పుడు మనం విజయం సాధిస్తాం. భయం మన మనస్సులోని ఒక వ్యతిరేకమైన భావన. దాని స్థానంలో ఒక సృజనాత్మకమైన ఆలోచనను ఉంచండి. భయం కొన్ని లక్షల మంది చావుకు కారణమైంది. ఆత్మవిశ్వాసం భయం కన్నా గొప్పది. భగవంతునిలోనూ సన్మార్గంలోనూ ఉంచే విశ్వాసం కన్నా శక్తివంతమైంది మరేదీ లేదు. భయం అన్నిటికన్నా గొప్ప శత్రువు. వైఫల్యం, రుగ్మత, పాడైన మానవ సంబంధాలకి భయమే కారణం. ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది. జీవితంలోని అన్ని మంచి వస్తువులతోనూ ప్రేమకు భావనాత్మక అనురాగం ఉంటుంది. ఉత్కృష్టమైన వాటిని ఆకాంక్షిస్తూ జీవించండి. సర్వశ్రేష్టమైనవే మనకు ఎప్పుడూ లభిస్తాయి. భయం గురించిన సూచనలని, వాటిని వ్యతిరేకించే వాటితో నేను చక్కగా పాడగలను, నేను హుందాగా, ప్రశాంతంగా, నిర్మలంగా ఉన్నాను లాంటి వాటిని ఎదుర్కోనండి. అది మీకు అద్భుతమైన లాభాలను తెచ్చిపెడుతుంది. భయం పరీక్షలలో మతిమరుపు రావడానికి కారణం. దీనికి తరచూ రూఢిగా నేను తెలుసుకోవాల్సిందంతా నాకు సంపూర్ణంగా జ్ఞాపకం ఉంటుంది అని అనుకోవడం ద్వారా మనం ఆ భయాన్ని జయించగలం. సాధారణమైన భయం మంచిదే, కానీ అసాధారణమైన భయం చెడ్డది, వినాశకారి. నిరంతరం భయం గురించి ఆలోచించడం వలన అసాధారణమైన భయాలు ఇంకా ఇతర మనోవైకల్యాలు సంభవిస్తాయి. నిరంతరం ఏదైనా ఒక దానికి భయపడుతుంటే అది భయాందోళనకు దారితీస్తుంది. మన సబ్కాన్షియస్ మైండ్ మనసుకున్న శక్తి పరిస్థితులను మార్చగలదని, మన హృదయం కోరుకున్న కోరికలను నిజం చేయగలదని మనం తెలుసుకున్నప్పుడు మనం అసాధారణమైన భయాన్ని జయించగలం. తక్షణమే దృష్టిని మన కోరికపై ఉంచండి. దానికి అంకితం కండి. అది మీ భయానికి విరుద్ధమైనది. ఇదొక ప్రేమ, భయాన్ని పారదోలే ప్రేమ. మనం ఓటమికి భయపడితే విజయం వైపు మన దృష్టి నిలపాలి. మనం జబ్బులకు భయపడితే సంపూర్ణ ఆరోగ్యం మీద మన ఆలోచనలను ఉంచాలి. మనం ప్రమాదాలకు భయపడితే దేవుని రక్షణ, మార్గదర్శకత్వం గురించి ఆలోచించాలి. తర్వాత భయానికి సమాధానం ప్రత్యామ్నాయ నియమం. మనం దేనికి భయపడినా దానికో పరిష్కారం ఉంది. అది మనకు కోరిక రూపంలో ఉంటుంది. మనకు ఒంట్లో బాగాలేనప్పుడు మనం ఆరోగ్యాన్ని కోరుకుంటాం. మనం భయం అనే జైలు గోడల మధ్య బందీగా ఉన్నప్పుడు స్వేచ్ఛను కోరుకుంటాం. మనం మంచినే కోరుకోవాలి. మానసికంగా సన్మార్గంపైనే మన దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ మనకు ఎప్పుడూ పరిష్కారాలు చూపుతుందని తెలుసుకోవాలి. అది ఎప్పుడూ ఓటమి చెందదు. మనం వేటికైతే భయపడుతున్నామో అవి కేవలం మన మనసులోని ఆలోచనల రూపంలో తప్ప వాస్తవంలో లేవు. ఆలోచనలు సృజనాత్మకమైనవి. అందుకే జాబ్ ఇలా అన్నాడు, నేను దేనికైతే భయపడ్డానో అదే జరిగింది. మీరు మంచిని గురించి ఆలోచించండి, మీకు అంతా మంచే జరుగుతుంది. మీరు మీ భయాలను చూడండి, వాటిని తర్కం వెలుగులో చూడండి. మీ భయాలను చూసి నవ్వడం నేర్చుకోండి. అదే అన్నిటికన్నా మంచి మందు. మిమ్మల్ని మీ ఆలోచనే తప్ప మరేదీ భంగపరచలేదు. ఇతరుల సలహాలు, వ్యాఖ్యానాలు, బెదిరింపులకు ఏ శక్తి లేదు. శక్తి మీలోనే ఉంది. ఏది మంచో దానిపై మీ ఆలోచనలను కేంద్రీకరించబడ్డప్పుడు ఆ భగవంతుని శక్తి మంచి గురించి మీరు చేసే ఆలోచనలతోనే కలిసి ఉంటుంది. ఒకే ఒక సృజనాత్మక శక్తి ఉంది. అది సద్భావన రూపంలో పరిభ్రమిస్తుంటుంది. అందులో భేదాభిప్రాయాలకు, అసమ్మతులకు తావులేదు. దాని మూలం ప్రేమలో ఉంది. అందుకే ఆ భగవంతుని శక్తి మీరు మంచి గురించి చేసిన ఆలోచనలతోనే ఉంటుంది.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.